హాయ్ అందరికీ నమస్కారం. భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో ఒకవేళ పాకిస్తాన్ గెలిచిందనుకోండి, సంబరాలు ఎక్కడ జరుగుతాయి? పాకిస్తాన్లో జరుగుతాయి. పాకిస్తాన్తో పాటుగా భారతదేశంలో కూడా సంబరాలు జరుగుతాయి అంటే మీరు నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మి తీరాలి. అలాంటి దృశ్యాలు గతంలో కూడా చూసాం మనం. సాక్షాత్తు హైదరాబాద్ పాత బస్తీలో కూడా పాకిస్తాన్ గెలిస్తే సంబరాలు చేసిన బ్యాచ్ ఉంది అంటే మనకు అతిశయోక్తి కానే కాదు. సో ఇవాళ అదంటే క్రికెట్ మ్యాచ్ పర్లేదు, వదిలేద్దాం. కానీ పాకిస్తాన్ ఉగ్రమూక భారతదేశం మీద పడి ఒక పర్యాటక ప్రాంతంలో 28 మందిని విచక్షణారహితంగా హతమార్చింది. పేర్లు అడిగి మరి హిందువులు అన్న గుర్తింపు తీసుకుని మరి చంపేసింది. మొత్తం 28 మంది కూడా పురుషులే. మహిళలను చంపకుండా మహిళల్ని పిల్లల్ని వదిలేసి పురుషుల్ని చంపి ఒక వ్యూహాత్మకంగా ఒక వార్నింగ్ భారతదేశానికి ఇచ్చింది. కానీ ఈ సంఘటన తర్వాత మొత్తం ప్రపంచం మొత్తం కూడా భారతదేశానికి బాసటగా నిలిచింది. ట్రంప్ మద్దతుగా నిలిచాడు, పుతిన్ మద్దతుగా నిలిచాడు, అలాగే ఇజ్రాయెల్ మద్దతు ఇచ్చింది, సౌదీ అరేబియా మద్దతు ఇచ్చింది, ముస్లిం కంట్రీలు కూడా మద్దతు ఇచ్చినాయి. కానీ మన భారతదేశంలో ఉండే కొంతమంది ఎదవలు సంబరాలు చేసుకుంటున్నారు. ఏమనుకోవాలి దీన్ని? ఎంత దుర్మార్గమైన పరిస్థితిలో ఉన్నామో మనం అర్థం చేసుకోవాలి. మనం ఒక్కసారి నేను కొన్ని క్లిప్స్ చూపిస్తాను, కొన్ని ఫోటోలు చూపిస్తాను. ఒకసారి చూడండి. జిషాన్ ఖాన్ అంట వీడెవడో ఉడ్జావో అంటూ పోస్ట్ పెట్టాడు. పెట్టి అంటే భర్త చనిపోయి హనీమూన్కి వెళ్ళిన కప్పులు వాళ్ళు. 10 రోజులైంది పెళ్ళయి. హనీమూన్కి వెళితే అక్కడికి భర్త చనిపోయిన తర్వాత విలపిస్తూ భార్య అక్కడ కూర్చొని ఉంటే, ఉడ్జావ్ ఆర్సీబీనే ఫైనల్ జీతులి, ఆర్సీబీ గెలిచింది త్వరగా లే అంటే వాడు లేస్తాడంట. ఎంత కామెడీ అయిపోయింది వాడికి. జిషాన్ ఖాన్ వీడు ఎక్కడ వాడంటే వీడు జార్ఖండ్ భోపాల్ మధ్యప్రదేశ్ ప్రాంతానికి చెందినవాడు. వీడు ఎక్కడో పక్క దేశస్థుడు కాదు, భోపాల్ మధ్యప్రదేశ్కి చెందినవాడు. అలాగే ఇంకొక పోస్ట్ చూడండి. వీడు రిజెక్ట్ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 అంటూ వీడు ఒక పేజ్ ఓపెన్ చేశాడు. వీడి పేరు మిన్ క్వాస్మి అంట. వీడు జార్ఖండ్ ప్రాంతానికి చెందినవాడు. వీడేమని పోస్ట్ పెట్టాడు చూడండి. థ్యాంక్ యూ పాకిస్తాన్, థ్యాంక్ యూ లష్కరే తైబా, మే అల్లా బ్లెస్ యూ ఆల్వేస్, ఆమెన్ ఆమెన్, వీ విల్ బీ మోర్ హ్యాపీ ఇఫ్ ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ్ దళ్ అండ్ ద మీడియా ఆర్ టార్గెటెడ్ అని పెట్టాడు. వీడు జార్ఖండ్ వాడు. సరే, ఇంకో పోస్ట్ చూద్దాం. జీ న్యూస్లో ఈ అంశాన్ని పెడితే ఈ అంశం మీద సరదాగా నవ్వుకున్న వాళ్ళు ఎవరెవరో ఒకసారి చూడండి. సమద్ తారీఖ్ అంట, జంషెడ్ ఖాన్ అంట, అసద్ ఖదీర్ అంట, నయీం కబీర్ అంట, మహమ్మద్ రియాజుల్ అంట, ఫహద్ హక్ అంట, ఉమేర్ అజ్మీ అంట, అన్ని అవే పేర్లు. సిరాజుద్దీన్ అంట, ఆసిఫ్ అన్సారీ అంట, షా నవాజ్ అంట. చూసారా? అంటే మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో ఆలోచించాలి మనం. చివరికి మన రాష్ట్రంలో వాడెవడో రాజేష్ పిళ్ళ అంట. దీనికి రాజకీయ రంగు పులిమాడు. సో ఎంత దుర్మార్గులు ఉన్నారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఈ కేంద్ర ప్రభుత్వానికి, ఈ భారతదేశ ప్రభుత్వానికి, ఈ పోస్టులు ఎవరైతే పెట్టారో వాళ్ళందరినీ కూడా జల్లెడ పట్టండి. ఎప్పటికైనా వీళ్ళు దుర్మార్గులే. మనల్ని పక్కింట్లో ఉండి పక్కింటోళ్ళని ఎదురింటోళ్ళని కాల్చి చంపేసే దుర్మార్గు వీళ్ళందరూ. ఈ అదవల్ని, ఈ దుర్మార్గుల్ని భారతదేశంలో ఉండే, అంటే బయట కలుపు ముక్కలు, బయట శత్రువుల కంటే మన దేశంలో ఉండే కలుపు ముక్కల్ని ఏరిపారేయటం కూడా చాలా ముఖ్యం. వీళ్ళందరినీ ఎవరైతే సంబరాలు చేసుకున్నారో వీళ్ళందరినీ పేరు పేరున గుర్తించి బయటకు, కలుగుల్లోంచి బయటకు తీసి ఎదవల్ని పాకిస్తాన్లో వదిలేయండి, లేదా ఆఫ్ఘనిస్తాన్లో వదిలేయండి. చంపక్కర్లా. అంత ప్రేమ అభిమానాలు ఉన్న ఎదవల్ని మనము మన దేశంలో ఉండటానికి అనుమతి ఇవ్వకూడదు. తీసుకుపోయి ఏ పాకిస్తాన్లోనే పడేయాలి. సో అంత దుర్మార్గమా? అంటే మన దేశంలో ఉండి భరతమాత చావును కోరుకునే వాళ్ళు ఉంటారా? ఇంత దుర్మార్గంగా ఉన్నారంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నా అర్థం చేసుకోండి. మన సాటి బంగ్లాదేశ్ విడిపోవటానికి పాకిస్తాను బంగ్లాదేశ్ మధ్య ఆ ముస్లిమ్స్, బంగ్లాదేశ్లో ముస్లింలు
ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళ స్వాతంత్రానికి భారతదేశం కృషి చేస్తే ఇవాళ అక్కడ హిందువుల్ని చంపేస్తున్నారు. అక్కడి నుంచి వలస వచ్చిన వాళ్ళు బెంగాల్లో, పశ్చిమ బెంగాల్లో వాళ్ళు మన హిందువుల్ని చంపేస్తున్నారు. ఎంత దుర్మార్గమైన పరిస్థితుల్లో భారతదేశం ఉన్నది, ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో భారతదేశం ఉన్నదో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో వీళ్ళందరినీ కూడా ఏకిపారేయటానికి సోషల్ మీడియానే ఒక వేదిక. ఇంతకుముందు మనసులో పెట్టుకునేవాళ్ళు, పక్కన వాళ్ళతోనేవాళ్ళు పెద్దగా బయటపడేవాళ్ళు కాదు. ఇప్పుడు అవకాశం వచ్చింది. సోషల్ మీడియాలో ఉన్న సోషల్ మీడియా ఆసరాగా చేసుకొని కలుపు మొక్కలన్నింటినీ కూడా ఏరివేయాల్సిన సమయం ఆసన్నమైంది.